హలో, అవునా? కంగ్రాచులేషన్స్ రా, తప్పకుండా వస్తాం. వనజా, ఏంటండి? మన సత్తిగారు లేడు, వాడి కొడుక్కి బాబు పుట్టాడంట. సాయంత్రం చూడ్డానికి రమ్మన్నాడు, వెళ్దామా? వాళ్ళకి వీళ్ళకి పిల్లలు పుడితే వెళ్ళడం తప్ప మన ఇంట్లో అదృష్టమే లేదు. ఏం దరిద్రం చుట్టుకుందో ఏమో. ఛీ! ఏమన్నారా డాక్టర్లు? టాబ్లెట్లు రాసి ఇచ్చారమ్మా. వారానికి ఒకసారి రమ్మన్నారు చెకప్కి. ఏ జన్మలో ఏ పాపం చేశానో ఏమో, మనవడు మనవరాలను ఎత్తుకునే అదృష్టమే లేకుండా పోయింది. నీకు దీన్ని చెందుకు పెళ్లి చేసిందే ఏమో. కర్మ కర్మ. ఏమండి, మనకి వారసులు వచ్చే అదృష్టమే లేదండి. అది నేను తట్టుకోలేకపోతున్నాను. ఏమండి, మన రానాకి తనతో విడాకులు ఇచ్చేసి రెండో పెళ్లి చేద్దామా? ఏం మాట్లాడుతున్నావు వనజ? సంజయ్ గురించి ఆలోచించావా? తన జీవితం ఏమైపోతుంది? ఒక తల్లిగా నా కొడుకు జీవితమే నాకు ముఖ్యమండి. అలా ఆలోచించడం తప్పు వనజ. అలా చేస్తే ఒక ఆడపిల్లకి అన్యాయం చేసిన వాడు అవుతాం. హాస్పిటల్కని గుళ్ళకని తిరుగుతూనే ఉన్నారు కదా, ఏదో ఒకటి అవుతుందిలే. అంతవరకు వస్తే బయట ఎంతో మంది అనాథ పిల్లలు ఉన్నారు, ఎవరో ఒకరిని దత్తత తీసుకుందాం. నాలాగా చాలా మంది ఆడపిల్లలకి సంతానం లేక ఎన్నో కష్టాలు పడుతున్నారు. కాబట్టి మా మామయ్య లాగా అర్థం చేసుకునే మామయ్య ఈ సమాజానికి చాలా ముఖ్యం.